తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఈ వీడియో తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. ఈ కట్ ఆఫ్ ఎంత వరకు వర్క్ అయితది? ఓకేనా? సో, ఈ కట్ ఆఫ్ మీద మనం ఎంతవరకు డిపెండ్ కావచ్చు? అండ్ ఈ కట్ ఆఫ్‌ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలనేది డీటెయిల్ చెప్తా. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్, బీఎస్సీ నర్సింగ్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం మనం. సో, కట్ ఆఫ్ అనేది ఇట్లుంటది బ్రో. ఓకేనా. సో, ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాదు. సో, కాబట్టి స్కిప్ చేయకుండా చూడుర్రి. కట్ ఆఫ్ అనేది ఇట్లా ఉంటది. కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి, యూజీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి మనకు ఇట్లయితే కట్ ఆఫ్ అనేది ఉంటది. సో, కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ లిస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అని చెప్పి మనకు ఇది ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇది 2024, 25కి సంబంధించిన కట్ ఆఫ్ అండ్ ఇది 2025ది కాదు. ఓకేనా. 2025 కట్ ఆఫ్ అనేది ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ తర్వాత రిలీజ్ అయితది. సో, 2024 ఈస్ డిఫరెంట్ అండ్ 2025 ఈస్ డిఫరెంట్. 2024 కట్ ఆఫ్ అనేది వేరు. 2025 కట్ ఆఫ్ అనేది వేరు. ఓకేనా. సో, నేనేం చెప్తా కదా అంటే, ఈ కట్ ఆఫ్‌ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలే? ఈ కట్ ఆఫ్ లోపల ఏమేం డీటెయిల్స్ ఉంటాయి? అనంటే, మనకి కాలేజ్ కోడ్ అనేది ఉంటది. ఓకేనా. కాలేజ్ కోడ్ అనేది ఉంటదన్నట్టు. అండ్ కాలేజ్ నేమ్ అనేది ఉంటది. కాలేజ్ కోడ్ ఉంటది. కాలేజ్ నేమ్ ఉంటది. అండ్ ఇక్కడ మనకి కోర్స్ కోడ్ ఉంటది. కోర్స్ నేమ్ అనేది ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మనకు ర్యాంక్ అనేది ఉంటది బ్రో. ఓకేనా. సో, ఇందులోపల ర్యాంక్ అనేది ఉంటది. ర్యాంక్ అంటే ఏంటిదనేది నేను చెప్తా. ఓకేనా. ర్యాంక్ అనేది ఉంటది. రూల్ నంబర్ అంటే ఏంటిదనేది మనకు తెలుసు. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, స్టూడెంట్ నేమ్ అనేది ఉంటది. ఏ కేటగిరీ స్టూడెంట్‌ది అని చెప్పి ఉంటది. లైక్ స్టూడెంట్ జెండర్ ఏంటిది అని చెప్పి ఉంటది. స్టూడెంట్‌ది మైనారిటీ స్టేటస్ అనేది ఎస్సా కాదా? ఎంఎస్ఎం అంటేనేమో మైనారిటీ స్టేటస్ ఎస్ ఉన్నట్టు లేకపోతే లేనట్టు. అండ్ ఇక్కడ పీహెచ్ స్టేటస్ ఎస్సా కాదా అని చెప్పి ఉంటది. అండ్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఉంటదన్నట్టు. అండ్ అడ్మిషన్స్ డీటెయిల్స్ లోపల మనకు ఏ కేటగిరీ లోపల సీట్ వచ్చింది అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. ఇక్కడ మనకి ఓపెన్ లోపల, ఫీమేల్ లోపల, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినట్టుగా. ఓపెన్ లోపల, జనరల్ లోపల, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినట్టుగా. ఓకేనా. సో, లైక్ కేటగిరీ వైస్ లోపల బీసీ ఏ లోపల, జనరల్ లోపల, ఎంఆర్‌సీ లోపల, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినట్టుగా. ఓకేనా. సో, ఇట్లా మనకి అలాట్‌మెంట్ అనేది ఎట్లా అయింది అనేది ఉంటది అడ్మిషన్ డీటెయిల్స్ లోపల. కేటగిరీ ఏంటిది అని చెప్పి ఉంటది. మైనారిటీ స్టేటస్ ఉందా లేదా? పీహెచ్ స్టేటస్ ఉందా లేదా? ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఉందా లేదా? జెండర్ ఏంటిది? స్టూడెంట్ నేమ్ ఏంటిది? రూల్ నంబర్ ఏంటిది? ర్యాంక్ ఏంటిది? అన్నీ ఇందు లోపల ఉంటాయన్నట్టు. ఈ ర్యాంక్ అంటే ఏంటిది బ్రో? అనే డౌట్ మస్తు మందికుంది. అసలు ర్యాంక్స్ ఎట్లా ఇచ్చిర్రు? అనంటే మనకు, మనకు ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. మీ అందరికి తెలుసు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఇస్తారు బ్రో. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న ప్రతి నేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటది. నేనేం జెప్తా గదా అంటే, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన నేమ్ ఉన్న తర్వాత మనకు పక్కపొంటి సీరియల్ నంబర్ అనేది ఉంటది. ఆ సీరియల్ నంబర్స్‌ని మనం ర్యాంక్స్ లాగా కన్సిడరేషన్ తీసుకుంటాం అన్నట్టు. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరుంటది గదా! మన పేరు పక్కపొంటి సీరియల్ నంబర్ ఉంటది గదా! దాన్ని మనం ర్యాంక్స్ లాగా కన్సిడరేషన్‌కి తీసుకుంటాం. ఓకేనా. సో, ఇక్కడ నేనేం జెప్తా గదా అంటే, మనకి సీరియల్ నంబర్ అని ఇక్కడ ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంది. సో, ఈ సీరియల్ నంబర్ ఈస్ నథింగ్ బట్ అవర్ ర్యాంక్. సో, ఈ సీరియల్ నంబర్స్ మనకెట్లిస్తారు అనంటే బేస్డ్ ఆన్ మెరిట్. సో, మెరిట్‌ని బేస్ చేసుకొని మనకు సీరియల్ నంబర్ అనేది ఇస్తారన్నట్టు. దాన్నే మనం ర్యాంక్ అంటాం. లేకపోతే దాన్నే మనం మెరిట్ పొజిషన్ అని గూడా అంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా. మెరిట్ పొజిషన్ అండ్ ర్యాంక్స్ ఇవి 2 కూడా సేమ్. మెరిట్ పొజిషన్ అన్నా ఒకటే, ర్యాంక్ అన్నా ఒకటే. ఇవి 2 గూడా సేమే. ఈ సీరియల్ నంబర్ ఏదైతే ఉందో, సీరియల్ నంబర్ అనేదే మన ర్యాంకు, మన మెరిట్ పొజిషన్ అన్నట్టు. అంటే మనకంటే మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు ఎంతమంది అనంటే, మనం ఇక్కడ జూసుకోవాలి. ఓకేనా. సో, మనం ఇక్కడ జూసుకోవాలి. మన ర్యాంకు 8 అయిందనుకో, 8 కంటే మీదున్నోళ్ళందరూ మనకన్నా మంచి ర్యాంక్ ఉన్నోళ్ళన్నట్టు. ఓకేనా. సో, అట్లా. ఇక్కడ మీరు సింపుల్‌గా ఏందంటే, మన మెరిట్ పొజిషన్ ఏంది అని జెప్పి ఎట్లా దెలుసుకోవాలి అనంటే, మన నేమ్ ఎక్కడుందో ఐడెంటిఫై జేసుకోవాలి. దాని పక్కపొంటి మన సీరియల్ నంబర్ ఎంత అనేది చూసుకోవాలి. ఇది మన మెరిట్ పొజిషను. ఇదే మన ర్యాంకు. ఓకేనా. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. అండ్ ఐ యామ్ టెల్లింగ్ దట్ థిస్ ఈస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒస్తది గదా!
ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన ర్యాంక్ అనేది చేంజ్ అయితది. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన ర్యాంక్ అనేది చేంజ్ అయితది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మన సీరియల్ నంబర్ ఏదైతే ఉందో మన సీరియల్ నంబర్ చేంజ్ అయితది. సీరియల్ నంబర్ చేంజ్ అయితే మన ర్యాంక్ ఓకేనా? మన ర్యాంక్ అనేది చేంజ్ అయితది. అండ్ ఆటోమేటిక్‌గా మన ర్యాంక్ చేంజ్ అయితే మన మెరిట్ పొజిషన్ అనేది చేంజ్ అయితదన్నట్టు. ఓకేనా? మనం సీరియల్ నంబర్ చేంజ్ అయితే ఆటోమేటిక్‌గా మన ర్యాంకు, మెరిట్ పొజిషన్ అనేది చేంజ్ అయితది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇది మనం దేన్ని బేస్ చేసుకొని చెప్పినాం? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల దాన్ని బేస్ చేసుకొని చెప్పినాం. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న సీరియల్ నంబర్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న సీరియల్ నంబరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల అసలే ఉండది. ఓకేనా? దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సీరియల్ నంబర్ అనేది మనకి చేంజ్ అనేది అయితదన్నట్టు. ఓకేనా? సో, ఎందుకు అంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఆల్మోస్ట్ ఒక 100+ నేమ్స్ ఉన్నాయి. ఓకేనా? 100+ నేమ్స్ ఉన్నాయి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల. ఒక 100 నేమ్స్ యాడ్ అయినాయనుకో మీ మెరిట్ పొజిషన్ వందలల్లో చేంజ్ అయితది. ఓకేనా? అండ్ కొంతమంది నేమ్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల యాడ్ కాలేదు. సో, ఆ నేమ్స్ యాడ్ అయిన తర్వాత కూడా మన నేమ్ అనేది వందలలో మన సీరియల్ నంబర్ ఏదైతే ఉందో మన సీరియల్ నంబర్ అనేది వందలలో చేంజ్ అయితది. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే యూ హ్యావ్ టు రియలైజ్ దట్ మన సీరియల్ నంబర్ అనేది, మన ర్యాంక్ అనేది, మన మెరిట్ పొజిషన్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తది. ఓకేనా? సో, మనం ఈ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి, బీపీటీకి సంబంధించి, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి, పారామెడికల్ కోర్స్‌కి సంబంధించి కట్ ఆఫ్ ఎట్లా చూసుకోవాలని చెప్తా. దానికంటే ముందు మనం అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ₹154 ఉంటది సబ్స్క్రిప్షను. సబ్స్క్రిప్షన్ తీసుకోరి. బీఎస్సీ నర్సింగ్ లోపల, బీపీటీ లోపల, అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. ఫేజ్ 1ల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? ఎక్కడ సీట్ వస్తది? ఎందుకొస్తది? ఎందుకు రాదు? అనేది పక్కకు పెడితే, సీట్ రావాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి చెప్తా. కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్టు, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఏందని చెప్పి ప్రతీది కూడా నేను డీటెయిల్‌గా చెప్తా. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ప్రతీది హెల్ప్ చేసిన, వెబ్ ఆప్షన్స్ లోపల హెల్ప్ చేస్తా నేను. డెఫినెట్‌గా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేది నేను చెప్తా. ఓకేనా? అండ్ మనం 3 డిసెంబర్ రోజు ఒక లైవ్ కండక్ట్ చేసుకుంటున్నాం. 3 డిసెంబర్ రోజు ఒక బిగ్గెస్ట్ లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ లైవ్ మీరు మిస్ అయితే మాత్రం దానికి నేనేం చేయలేను. మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనేది చెప్తా నేను. సీట్ రావాలంటే ఏం చేయాలనేది చెప్తా. వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఇయ్యాల్సుంటది, వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాల్సుంటదని చెప్పి అన్నీ కూడా నేను డీటెయిల్‌గా చెప్తా. జస్ట్ ఫర్ ₹154 మీరు ఫేజ్ 1ల సీట్ రావాలంటే ఏం చేయాలనేది చెప్తా నేను. ఫేజ్ 2ల సీట్ రావాలంటే ఏం చేయాలనేది చెప్తా. ఫేజ్ 3ల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్తా. సో, మనకు సీట్ వచ్చేదాకా మనం మన ప్రయత్నం అయితే చేత్తా ఉంటాం. ఓకేనా? అండ్ రియాలిటీ అనేది నేను చెప్తా. ఓకేనా? కాంపిటీషన్ ఎట్లా ఉన్నది? ఏది ఎట్లా ఉన్నది? ఎట్లా చేయాలి? లైక్ ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి? ఏ మిస్టేక్ చేస్తే ఎట్లుంటది? ఫేజ్ 1ల సీట్ రావాలంటే ఏం చేయాలి? ఫేజ్ 1ల సీట్ రాకపోతే ఏమైతది? ప్రతీది నేను డీటెయిల్‌గా గైడ్ చేస్తా. జస్ట్ ఫర్ ₹154 154 మాత్రమే. మీకు ఎన్ని లైవ్‌లు పెడతానో అన్ని లైవ్‌లకి ఎలిజిబిలిటీ ఉంటది. మీరు ఇప్పుడు కట్టిన 154 తర్వాత మీరు పే చేస్తా అనుకున్నా కూడా 154 అదే ఇప్పుడే పే చేయండి. నెక్స్ట్ ఫేజ్‌ల పే చేయడం ఎందుకు అని చెప్పి నేను చెప్తా. అండ్ ఫేజ్ 1కి ముందే ఈ గైడెన్స్ అనేది ఆపేస్తా నేను. ఎందుకంటే ప్రతీది చెప్పిందే మళ్ళీ చెప్పడం అనేది ఇబ్బంది కాబట్టి. సో, ఫేజ్ 1 నోటిఫికేషన్ రావడంతోటే ఈ ఏదైతే గైడెన్స్ ఉందో ఇది ఆపేస్తా అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ ఉంటదన్నట్టు. ఓకేనా? ప్లే స్టోర్ నుండి అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో దట్ మీకు లైవ్ సెషన్స్ అయితే వస్తా ఉంటాయి. మరి కట్ ఆఫ్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలి మనం అనే విషయానికొస్తే, సో, మనకిక్కడ ఏందంటే ఈ పీడీఎఫ్ లోపల ప్రతి కాలేజ్ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది, ఎంత సీరియల్ నంబర్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. ఓకేనా? సో, మనం ఈ సీరియల్ నంబర్‌ని జూసుకోవాలె. ఓకేనా? సపోజ్ మీరు ఏదో ఒక కాలేజ్ లోపల సీట్ కావాలనుకుంటున్నారు. ఏదో ఒక కోర్స్ లోపల సీట్ కావాలనుకుంటున్నారు. సో, మీరు ఏ కాలేజ్‌లో సీట్ కావాలనుకుంటున్నారు? ఏ కోర్స్‌లో సీట్ రావాలనుకుంటున్నారు? మీకొచ్చిన సీరియల్ నంబర్‌కి, మీకొచ్చిన ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్‌కి సీట్ వస్తా అని చెక్ జేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. ఓకేనా? సో, నేను జెప్తున్నా ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. పక్కా ఇది వర్క్ అయితది అని జెప్పి గూడా నేను జెప్పా. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ ఆర్ ఇది వర్క్ అయితది అని జెప్పి నేను చెప్పా. ఎందుకు అనంటే లాస్ట్ ఇయర్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేరు. ఓకేనా? సో, ఈ ఇయర్ వచ్చిన నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేరు. ఓకేనా? లాస్ట్ ఇయర్ ఉన్న కాంపిటీషన్ వేరు. అండ్ ఈ ఇయర్ ఉన్న కాంపిటీషన్ వేరు. ఓకేనా? సో, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మ్యాచ్ గావు. కాంపిటీషన్ మ్యాచ్ కాదు. ఇవన్నీ థింగ్స్ ఉంటా ఉంటాయి. ఓకేనా? నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది మ్యాచ్ కావు. కాంపిటీషన్ అనేది మ్యాచ్ కాదు. ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు? ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమందున్నారు? అండ్ ఎన్ని సీట్లున్నాయి?
ఇవి ఏవి కూడా మ్యాచ్ కావు. ఇట్స్ జస్ట్ ఏ థింగ్. మనకేందంటే మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చూసుకోవడం అనేది అంతే. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ లోపల 600 ఔట్ ఆఫ్ 600 వచ్చినోళ్ళు ఆల్మోస్ట్ ఒక 70, 80 మందున్నారు. ఓకేనా. ఈజీగా 100+ పీపుల్ ఉన్నారు ఈజీగా. ఓకేనా. బట్ ఈ ఇయర్ చూసుకుంటే అరౌండ్ చాలా తక్కువ పీపుల్ ఉన్నారు. 600 ఔట్ ఆఫ్ 600 వచ్చినోళ్ళు ఈ ఇయర్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో, కట్ ఆఫ్ పెరుగుతదా? తగ్గుతదా? అనే విషయం తెలవది. ఓకేనా. కట్ ఆఫ్ పెరుగుతదా? తగ్గుతదా? అనే విషయం అనేది ఎవ్వరికీ తెలవది. కాబట్టి కట్ ఆఫ్ మీద మొత్తం రిలే అవ్వొద్దు. రిలే ఇన్ ద సెన్స్ యూ డు నాట్ డిపెండ్ ఆన్ దిస్. ఓకేనా. నేను కట్ ఆఫ్ మీద ఆధారపడను అనే థాట్ లోపల ఉండాలి. సో, ఏం చేస్తారు కదా అంటే కొంతమంది నా మెరిట్ పొజిషను 5000 కన్నా తక్కువ ఉన్నది బ్రో. నేను ఓన్లీ ఏదైతే ఈ కాలేజ్ ఉంది కదా! ఉస్మానియా లోపల ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే సింపుల్లీ ఉస్మానియా కాలేజ్ ఉంది. ఉస్మానియా కాలేజ్ లోపల ఇక్కడ మనకు ఎంత వరకు సీట్ వచ్చింది? 5146 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చింది. సో, ఇది వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే 5000 ర్యాంక్ వచ్చింది. నేను కూడా ఉస్మానియానే పెడతా, ఎంఎల్టీనే పెడతా అని చెప్పి ఇదొక్కటే వెబ్ ఆప్షన్ పెట్టి పక్కకు కూర్చునేటోళ్ళు కూడా ఉంటరు. వాళ్ళకి నేనేం చెప్తా కదా అంటే ఆ కట్ ఆఫ్‌ని మీరు నమ్ముకోవద్దు. ఫస్ట్ థింగ్ కట్ ఆఫ్ ఎట్లుండేది తెలవది. నీకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు ఎంతమంది ఉన్నారనేది తెలవది. ఓకేనా. నువ్వు దాని మీద డిపెండ్ అయినావంటే సో, వేస్ట్ అయిపోతావు. ఓకేనా. ఇంకొకటి ఇది ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో ఇది ఈ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ర్యాంక్ వచ్చింది. ఓకేనా. 5146 అనే ర్యాంక్ ఏదైతే ఉందో ఇది బీసీసీ మేల్ లోపల వచ్చింది. సో, బీసీసీ లోపల జనరల్ లోపల ఫేజ్ 1 లోపల అలాట్‌మెంట్ అయింది. ఒకవేళ మీది బీసీసీ అయినా కూడా ఓకేనా. బీసీసీ అయినా గూడా మనకు నువ్వు మేల్ అయ్యి బీసీసీ అయినా కూడా నీకు 2000 ర్యాంక్ ఉన్నా కూడా ఈ ఇయర్ సీట్ రాకపోవచ్చు. ఎట్లా చెప్తన్నావు బ్రో అనంటే, ఈయన కన్నా మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు ఎవరు వెబ్ ఆప్షన్ పెట్టుకోలేదు కాబట్టే ఆయనకి ఎంఎల్టీ లోపల, ఓఎంసీ లోపల సీట్ వచ్చింది. ఓకేనా. సో, కట్ ఆఫ్ మీద బ్లైండ్‌గా డిపెండ్ కాకుర్రి. మరి కట్ ఆఫ్‌ని ఎట్లా వాడుకోవాలి బ్రో అనంటే, మనకున్న ర్యాంక్‌కి ఏ ఏ కాలేజీలలో సీట్ వత్తాంది అనేది చూసుకోవడానికి వాడుకోవాలి. ఓకేనా. సో, ఉస్మానియా ఉంది. ఉస్మానియా లోపల నీకు ఎంఎల్టీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉందా? చూసుకో. ఓకేనా. మీ కేటగిరీ ఇప్పుడు మనకు ఇక్కడ కేటగరీస్ ఉంటాయి. ఈ కేటగిరీ లోపల నీకొచ్చిన ర్యాంక్‌కి సీట్ వస్తదా చూసుకో ఎంఎల్టీలా. వస్తలేదా? నెక్స్ట్ వేరే కోర్స్ చూసుకో. ఓకేనా. సో, ఇదేందంటే జస్ట్ ఫర్ క్లారిటీ నీ క్లారిఫికేషన్ కోసము. ఓకేనా. సో, ఇక్కడ మనకు ఇక్కడ ఏదుంది ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది. ఇందులోపల ర్యాంక్ ఎంతున్నోళ్ళకి సీట్ వచ్చింది? ఓసీ లోపల సీట్ అలాట్‌మెంట్ అయిందన్నట్టు. ఓకేనా. ఓసీ లోపల ఈడబ్ల్యూఎస్ ఉన్నోళ్ళకు అలాట్‌మెంట్ అయింది. 1700 ఉన్నోళ్ళకి అయింది. సో, నీ ర్యాంక్‌కి ఇక్కడొచ్చిన అలాట్‌మెంట్‌కి మ్యాచ్ అయితుందో చూసుకో. ఓకేనా. సో, ఈ అలాట్‌మెంట్ ఏదైతే ఉందో ఫేజ్ 1 2024ది ఎట్లా వాడుకోవాలంటే జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మనకు ఏ ఏ కాలేజీలలో వత్తందని చెప్పి చూసుకోవడానికి వాడుకోవాలి. అంతే తప్ప నేను ఇవే పెడతా. ఓకేనా. 2024లో అలాట్‌మెంట్ అయింది గదా! 2025లా ఎందుకు అలాట్‌మెంట్ కాదు అనేది నేను చెప్తా. లైక్ అది మనం చెప్పలేం. ఓకేనా. సో, 2024 లోపల అలాట్‌మెంట్ అయింది. 25లో ఎందుకు గాదు అని చెప్పి అందరూ గూడా పక్కా అలాట్‌మెంట్ అయితదనే థాట్ తోటి వాటి మీదనే డిపెండ్ అయ్యి ఒక కాలేజ్ ఇవ్వడం వెబ్ ఆప్షన్స్ లోపల 2 కాలేజెస్ ఇవ్వడం లాంటివి చేస్తా ఉంటారన్నట్టు. ఓకేనా. ఇట్ డజంట్ వర్క్స్ బ్రో. నేనేం చెప్తా కదా అంటే 2024 ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 2025. అప్పుడొచ్చిన అప్లికేషన్స్ వేరు. అప్పుడెంత అంటే 6000 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి అరౌండ్. ఓకేనా. 6000, 6500 వరకు మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు 8000+ అప్లికేషన్స్ ఉన్నాయి. అప్పుడొచ్చిన అప్లికేషన్స్ వేరు. అప్పుడొచ్చిన మార్క్స్ వేరు. అప్పుడున్న కాంపిటీషన్ వేరు. అప్పుడు 600కి 600 వచ్చినోళ్ళు 150 మంది ఉండే. ఇప్పుడేమో లైక్ 85 పీపుల్ వరకు మాత్రమే ఉన్నారు. సో, ఏం చెప్తా కదా అంటే మంచి లైక్ ఇప్పుడేందంటే కట్ ఆఫ్ అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వచ్చు. కాబట్టి మీరు దీని మీద కంప్లీట్‌గా డిపెండ్ అవ్వకండి అని చెప్పి నేను చెప్తా. కానీ దీన్ని ఎట్లా వాడుకోవాలి ప్రాపర్‌గా అనే విషయానికొస్తే చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఉస్మానియా లోపల ఆప్టోమెట్రీ ఉంది. ఉస్మానియా లోపల ఆప్టోమెట్రీలో సీట్ వస్తదా? అనేది నువ్వు చూసుకోవాలి. సో, ఎట్లా చూసుకోవాలంటే మీ కేటగిరీ ఏందనేది చూసుకోవాలి. ఇప్పుడు మీ కేటగిరీ ఏంది? బీసీబీ ఉంది. బీసీబీ మేల్ ఉంది. ఓకేనా. సో, మీ కేటగిరీ లోపల ఎంతున్నోళ్ళకి సీటొచ్చింది? 729 ఉన్నోళ్ళకి సీటొచ్చింది. ఓకేనా. నీ ర్యాంక్ అనేది ఒక 500 ఆర్ అంతకన్నా తక్కువున్నప్పుడు నీకు సీటొచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా. ట్రై చేయొచ్చు. మేబీ నీకు 800 ఉన్నా రావచ్చు సీటు. ఓకేనా. ఒకవేళ ఎవరు పెట్టుకోకపోతే వెబ్ ఆప్షన్స్ లోపల 800 ఉన్నా రావచ్చు. సో, ఎట్లా అలాట్‌మెంట్ అయితదనేది మనకు తెలవదు. ఓకేనా.
సో, మనకు ఎక్కువ ర్యాంక్ ఉన్నా రావచ్చు, తక్కువ ర్యాంక్ ఉన్నా రావచ్చు. కట్ ఆఫ్ అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు. సో, కట్ ఆఫ్ ఈస్ నథింగ్ బట్ ఏందంటే లాస్ట్ ఇయర్ వోళ్ళకి ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చిందనేది కట్ ఆఫ్. ఓకేనా? సో, ఈ ఇయర్‌ల ఎవరైనా ఒకరు వెబ్ ఆప్షన్ పెట్టుకోకపోతే సో, ఇప్పుడు మంచి ర్యాంక్ ఉన్నది బ్రో. ఓకేనా? సో, మంచి ర్యాంక్ ఉన్నది. ఇప్పుడు ఓఎంసీఏనే ఉంది. ఓకేనా? కట్ ఆఫ్ ఎట్లా చేంజ్ అయితదనేది చెప్తా పాటు. ఓఎంసీ ఉంది. ఓఎంసీ లోపల 10,000 లైక్ ఇప్పుడు నాకు ఎన్నొచ్చినాయి? 8,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఓకేనా? 8,000 అప్లికేషన్స్ వచ్చినాయి. సో, ఓఎంసీ లోపల ఎవరు వెబ్ ఆప్షన్ పెట్టుకుంట్రు? అందరూ మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంట్రు. ఒకవేళ ఓఎంసీల వెబ్ ఆప్షన్‌లన్నీ తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు పెట్టుకోకుండా ఎక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు పెట్టుకున్నారనుకో, కట్ ఆఫ్ అనేది పెరుగుతది. ఓకేనా? కట్ ఆఫ్ ఎట్లా పెరుగుతది గదా! అంటే 5,000 కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు మాత్రమే ఓఎంసీ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నారనుకో, కట్ ఆఫ్ అనేది పెరుగుతదన్నట్టు. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంది ఓఎంసీ అనేది పెద్ద కాలేజ్ కాబట్టి తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు. తక్కువ మార్కులు వచ్చినోళ్ళకి మాత్రమే సీట్ వస్తదన్నట్టు. సో, ఇట్లా కట్ ఆఫ్ అనేది ఎవరికి ఎంత మార్కులు వచ్చినాయి అనే దాన్ని బట్టి ఓకేనా? ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనే దాన్ని బట్టి ఓకేనా? ఎవరు వెబ్ ఆప్షన్‌లు పెట్టిర్రు అనే దాన్ని బట్టి చేంజ్ అయితా ఉంటదన్నట్టు. కాబట్టి నేనొకటే స్ట్రాంగ్‌లీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ కట్ ఆఫ్ మీద బ్లైండ్‌గా డిపెండ్ కాకుర్రి. కట్ ఆఫ్‌ని సీట్ వస్తదా? రాదా? అని జెప్పి మన సాటిస్ఫాక్షన్‌ని చెక్ జేసుకోవడానికి మాత్రమే చూసుకోండి అని జెప్పి చెప్తా నేను. ఓకేనా? సో, డిపెండ్ అయితే కాకండి వాటి మీదనే. ఒకటే బెడతా నేను రెండే వెబ్ ఆప్షన్‌లు బెడతా వస్తది అనే దాని మీద డిపెండ్ గాకండి. ఇప్పుడు గాంధీ ఉంది బ్రో. ఓకేనా? సో, గాంధీ ఉంది. గాంధీ లోపల రెస్పిరేటరీ ఉంది. ఓకేనా? గాంధీ లోపల రెస్పిరేటరీ ఉంది. 6148 వచ్చినా గూడా సీట్ వచ్చింది. ఓకేనా? గాంధీ ఈస్ ఎ టాప్ కాలేజ్. రెస్పిరేటరీ లోపల 6,000 ర్యాంక్ ఉన్న సీట్ వచ్చింది. ఓకేనా? సో, మరెందుకొచ్చింది అనంటే మేబీ వాళ్ళ కేటగిరీల ఎవరైతే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోకపోవచ్చు వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంది గదా! అంటే లైక్ ఏంటంటే కాంపిటీషన్ అనేది అప్పుడు తక్కువుండొచ్చు. ఓకేనా? సో, అట్లా ఉంటదన్నట్టు. అవన్నీ థింగ్స్ కూడా ఇన్వాల్వ్ అయితా ఉంటాయి. అండ్ హి హాస్ మైనారిటీ అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఓకేనా? 2 రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆయనకు రిజర్వేషన్‌లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఆయనకు ఓసీ లోపల అలాట్‌మెంట్ అయింది గదా! 6,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ అలాట్‌మెంట్ అయింది. ఓసీ లోపల అలాట్‌మెంట్ అయింది. అండ్ హి హాస్ ఓసీ లోపల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఓకేనా? సో, చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయితాయి. ఒకటే చెప్తా నేను. మనం చాలా మిస్టేక్స్ చేస్తా ఉంటాం. ఆ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయడం వల్ల మనకు సీట్ అనేది వస్తది. ఓకేనా? సో, ఈవెన్ మీకు 7,000 ర్యాంక్ ఉన్నా గూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. కానీ కొన్ని మిస్టేక్స్‌ని అవాయిడ్ జేయాల మనం. ఏంది ఆ మిస్టేక్స్ అని చెప్పి నేను జెప్తా. ఓకేనా? కొన్ని మిస్టేక్స్‌ని మనం అవాయిడ్ జేయాలే. సో, మనకెంత ర్యాంక్ ఉన్నా గూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఒకవేళ మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం మనం సీట్ రావడానికి ఏం జేయాలని జెప్పి నేను జెప్తా. జస్ట్ 154 మాత్రమే ఉంటది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అప్పుడు మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. అండ్ లైవ్‌కి అటెండ్ గార్రి. మీ డౌట్స్ లైవ్‌లో లోపల క్లారిఫికేషన్ ఇస్తా నేను. పర్సనల్ మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోయినా గూడా లైవ్‌లో మీ డౌట్‌కి క్లారిఫికేషన్ ఇస్తా. దట్స్ ఫర్ ష్యూర్. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ బ్రో. అండ్ ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. మనకు మెరిట్ పొజిషన్ గూడా చేంజ్ అయితది. సో, ఇప్పుడే ఏం లైక్ అంత పెద్దగా ఆలోచించకర్రి. ఓకేనా? టెన్షన్ ఏం తీసుకోకుర్రి. అండ్ సో, ఏ కాలేజ్ గావాలి, ఏ కోర్స్ కావాలి, ఏ కోర్స్‌లో మనకు సీట్ వస్తుంది, ఏ కాలేజ్‌లో సీట్ వస్తది అని చెప్పి చెక్ జేసుకోండి. తప్పేం లేదు గానీ డిపెండ్ గాకుర్రి అని చెప్పి చెప్తా నేను. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ బ్రో. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ మనం 3 డిసెంబర్ 2025 రోజు ఒక లైవ్ కండక్ట్ జేస్తున్నాం. సో, ఆ లైవ్‌కి మిస్ అవ్వకండి. అండ్ మిస్ అయినా గూడా మీరు రికార్డెడ్ లోపల వినొచ్చు గానీ, ఓకేనా? సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.